నువ్వు ప్రార్థనలో నిలకడగా ఉండాలని, నీ భక్తి జీవితంలో నిలకడగా ఉండాలని, నీ నిరీక్షణలో నిలకడగా ఉండాలని, దేవునితో నీకున్నటువంటి సంబంధ బాంధవ్యము నిలకడగా ఉండాలని, ప్రతి విషయంలో కూడా ప్రభువు నీ నుంచి నిలకడను కోరుకుంటున్నాడని ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవుని వాక్యం నీకు సెలవిచ్చింది. బోయజు రూతుతో అంటున్నాడు, ఓ నా కుమారి, నా మాట వినుము, వేరొక పొలములో వేరుకొనుటకు నీవు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు. ఇచ్చట నా పనికట్టెల యొద్ద నువ్వు నిలకడగా ఉండుమని బోయజు రూతుతో ఏ విధంగా సెలవిచ్చాడో ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నిన్ను నన్ను మనందరినీ కూడా ప్రేమించి మనతో మాట్లాడుతూ ఉన్నారు. నిలకడగా ఉండు. అపోస్తలుడు పౌలు కొలస్సే సంఘానికి రాస్తూ అంటున్నాడు, ఓ కొలస్సే సంఘమా, ప్రార్థనలో నిలకడగా ఉండు. ఈ యొక్క